అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ 22వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఒక రహస్యం అనేది తెలియబోతుందండి. ఆ రహస్యం కారణంగా వీరు చాలా ఆశ్చర్యపోతారు. మరింతకీ ఎటువంటి రహస్యం వీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు, అలాగే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఎవరైతే వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వృషభ రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారండి. చాలా ధైర్యంతో పోరాటం అనేది ఈ రాశి వారికి తెలిసినటువంటి విద్య. ఎద్దు ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో, ఏ విధంగా అయితే ముందుకు ఎన్ని కష్టాలున్నా కూడా అడుగులు ముందుకు వేస్తుందో, ఆ విధంగా వీరికి ఎన్ని కష్టాలున్నా కూడా పైకి ఎవరికీ కూడా కనిపించకుండా చాలా నిబ్బరంగా చూసేందుకు చాలా ధైర్యంగా ఉంటారనమాట. అయితే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఆ కష్టాన్ని అనేది కనిపించకుండా పైకి నవ్వుతూ కనిపిస్తారు. వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఎవరైనా కానీ వీరికి చిన్న సహాయం చేసినా అది చివరి వరకు మర్చిపోకుండా గుర్తుకు పెట్టుకుంటారండి. ఎవరైనా కానీ ఒక మాట అంటే వీరికి అస్సలు నచ్చదండి. అలాగే వీరు కూడా తొందరపడి ఎవరిని కూడా ఒక మాట అనేది పరుషంగా ఎవరిని కూడా దూషించడం కానీ అనవసరంగా ఎవరినైనా అనడం కానీ అస్సలు జరగదు. ఎందుకంటే వీరికి పుట్టినప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా అనుభవించి ఏ కష్టం గురించి అయినా కానీ పూర్తిగా లోతుగా తెలుసుకున్నవారు, అలాగే సమస్య వలన ఎవరు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎలా బాధపడతారు అనేటటువంటి పూర్తి అవగాహన ఈ రాశి వారికి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ అంటే కొంచెం కష్టాల్లో ఉన్నవారు కనిపించినా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎదురుపడినా కానీ వారిని చూసిన వెంటనే చలించిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏదైనా కానీ సహాయం చేయాలనిపిస్తే నిర్మోహమాటంగా అస్సలు లేదు అనకుండా వీరి దగ్గర ఉన్నదంతా కూడా దానం చేసేటటువంటి గొప్ప దానశీలు అని కూడా చెప్పుకోవచ్చు. వీరి స్వభావం అలాంటిదండి. అంటే పైకి ఏంటంటే గంభీరంగా కనిపిస్తారు. అమ్మో వీళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం భయంగా ఉంది, ఏమనుకుంటారో ఏంటో, ఏదన్నా అంటారేమో అన్నట్లుగా ఎదుటి వ్యక్తులు భయపడే విధంగా అంత హుందాగా కనిపిస్తారు. కానీ నిజానికి వీరిలో గర్వం కానీ అహంకారం కానీ ఇవేమీ కూడా ఉండమన్నమాట. ఇక వీరి మాటను చాలా అంటే చాలా పొదుపుగా వాడతారని చెప్పుకోవచ్చు. చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు, చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది అనేది ఒక మాట మనం మాట్లాడాము, ఒక సలహా ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, విలువ ఉండాలి. కాబట్టి మాకంటూ ఒక విలువ అనేది సమాజానికి ఉండాలి అనేటటువంటి గుర్తింపు కూడా వీరు ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ముందుంటారు. అలాగే ఈ రాశి వారండి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట. కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే, అబ్బా 4 రోజులు ముచ్చట్లాగా 4 రోజులు చేస్తాడు, తర్వాత రెస్ట్ తీసుకుంటాడు, వీళ్ళ బతికింతే ఎప్పుడు కూడా వెనక్కిపోతూ ఉంటాడు, ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మరి దాంట్లో విజయం వచ్చేది, ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కానివ్వండి, సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాన్ని విప్పి మరి ఎదుటి జంతువులు ఏ విధంగా కసిగా ఏ విధంగా అయితే వేటాడుతుందో అంతే వేగంతో ఈ రాశి వారు కూడా ముందుకు వస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే పూర్తి విరామంగా మనం భావించకూడదు. పూర్తి విరామం అని చెప్పి ఎదుటి వారిని నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుంది. అప్పుడే వీరికి ఎవరేంటనేది కూడా అర్థమవుతుంది అనమాట. ఇక జనాలకి టచ్లో ఉండడం, జనాలకు అందుబాటులో ఉండడం, జనాలతో ఏదో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు కదా. అలాంటి వారు మేము మీ గురించి మాట్లాడుతూ మీ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి మీరు వాళ్ళని అస్సలు పట్టించుకోరనమాట. అలా ఉండడమే చాలా బెటర్ అండి. ఈ రోజుల్లో మనం మంచిగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి ఏంటంటే మన గురించి చెడుగా ఆలోచించి మన గురించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతూ అసలు మన ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతూ ఉన్న వారితో అసలు మనము ఎప్పుడూ కూడా అసలు వాళ్ళతోటి మనం మాట్లాడకుండా ఉండకపోవడమే చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రస్తుతం అదే కదా జరుగుతుందండి. అవసరమైనప్పుడు వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత అందరినీ వదిలేస్తున్నారు. అదేవిధంగా
మీరు కూడా జనాలకు అస్సలు చిక్కరనమాట. ఇక ఆడవారైనా చిక్కరు, మగవారైనా చిక్కరు, ఎవ్వరికీ చిక్కకుండా ఉపయోగపడతారు. కానీ వాడుకొని వదిలేసే రకాలకు మాత్రం మీరు అస్సలు ఉపయోగపడరనే చెప్పుకోవాలి. అంతటి తెలివైన వారు. ఇక వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలండి. లేకపోతే వీరి యొక్క మాటల తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబేలకు అనిపించే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది. అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూలంగా ఉంటుందండి. వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేస్తారు. వీరి పనుల్లో చాలా బిజీగా గడుపుతారు. అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడపలేకపోయామే అని చెప్పి కూడా రేపటి రోజున బాధపడతారంటే అంత డెప్త్గా వీరి పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారనమాట. అసలు అలుపు అనేది లేకుండా, అసలు కొంచెం కూడా టైం అనేది తెలియకుండా వీరికి రేపటి రోజున పూర్తిగా పనిలోనే బిజీగా గడుపుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరి పని ఒత్తిడి వలన కొంచెం వీరేంటంటే చిరాగ్గా ఉంటారు, కోపంగా ఉంటారు. కాబట్టి ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు కదిలివ్వకండి. మీరు కూడా ఎవరితో మాట్లాడకండి. కాసేపు మౌనంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీ మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి అంటే మీకు కొంచెం ఏదైనా ఒత్తిడిగా అనిపించినా కూడా ఆ ఒత్తిడిని దూరం చేసుకున్న వారు అవుతారు. అలాగే రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి చక్కగా. అలాగే హనుమంతుల వారి ఆలయం ఉంటే దగ్గరలో సందర్శించరండి స్వామివారి ఆలయాన్ని. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది తెలియబోతుందండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి అంటే కనుక ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీనే మీకు తెలియకుండానే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే ధనానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజుల నుండి మోసం చేస్తూ వస్తూ ఆ స్త్రీ అనే ఆవిడ మీకు తెలియకపోగా అసలు ఎందుకు ఇలా డబ్బులు తగ్గిపోతున్నాయి, ఎందుకు ఇలా మనకు వచ్చేటటువంటి లాభం కూడా మన చేతుల దాకా వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోతుంది అనేది అర్థం కాక ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఎవరనేది తెలుసుకున్నటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆ రహస్యం అనేది మీకు బయటపడుతుంది. అంటే ఆమె రియలైజ్ అవ్వడం కానీ లేదంటే మీకేదైనా షాక్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె చేసేటటువంటి పనులు మీరు తెలుసుకోవడం కానీ జరుగుతుందండి. ఆ విధంగా మీరు ఆమె ద్వారా మీరు ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. అరే ఈవిడ ఇలా చేయటం, ఈవిడ ఎంత నమ్మాం మేము, ఎంత చక్కగా మాతో మాట్లాడుతుంది, ప్రతిరోజు కూడా మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ఈవిడ చూస్తే మాకు ఇంత అన్యాయం చేసిందా అనే విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకున్న తర్వాత అయినా కనీసం ఆ స్త్రీని మీరైతే దూరం పెట్టడం మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత అండి మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే డబ్బు కానీ బంగారం కానీ తప్పకుండా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత వెంటనే మీరు ఆ ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు పూర్తిగా మీకైతే మీ వైపు వచ్చే విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు రేపటి నుండి. ఇక అందులో కూడా మీరైతే విజయం సాధిస్తారనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఆ యొక్క స్త్రీ ద్వారా మీకైతే ఆ రహస్యం బయటపడటం ద్వారా మీరు వెంటనే చక్కగా తెలుసుకొని మీకైతే అప్రమత్తంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీకు ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం, బాగోలేదనుకున్నటువంటి సమయం మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చక్కగా శివారాధన చేసుకోండి, నవగ్రహ ఆరాధన చేసుకోండి. శని భగవానుడి యొక్క ఆరాధన మీకు ఎంతగానో మేలు చేకూరేలా చేస్తుంది. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే శివారాధన చేయడం వల్ల కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇంకా మీకు కనుక ఏదైనా మీకు కొంచెం స్తోమతను బట్టి మీకు స్తోమత కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం ఏదైనా కానీ ఒక దేశీయ గోమాతను ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ, గోమాత పూజ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి పుణ్యం అయితే లభిస్తుందండి. మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.